షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యెహోషువ మెస్సీయ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని, సమాధానము, సంతోషము, క్షేమం కలిగి ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. దావీదు రాసిన 3వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము, పావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. యెహోవా నాకు ఆధారము. ఈ యొక్క వచనంలో చూస్తే, నేను హాయిగా పండుకొని నిద్రపోదును, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఈ యొక్క వచనంలో ఒక ధైర్యము, ఒక ఆదరణ మనకు కనిపిస్తుంది. రాజైన దావీదు, నేను జీవము గల దేవుణ్ణి ఆధారం చేసుకున్నాను, ఆయనే నాకు ఆధారము, ఆయనే నాకు సర్వము, నేను ఆయన మీదే ఆనుకొని ఉన్నాను కాబట్టి నాకు ఏ భయము లేదు, నేను హాయిగా నిద్రపోయి మేలుకొందునని ఒక ధైర్యం వచనం ఇక్కడ చూస్తున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం ద్వారా, పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు, నమ్మకమునకు ఆస్పదం కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఈ వచనాలన్నీ గనక చూస్తే మనము దేవుని మీద అనుకున్న బిడ్డలకు ఎంత ధైర్యం ఉంటుందో, దేవుని మీద ఆనుకున్న బిడ్డలకు, ఆయనే సర్వస్వం అని ఆయన వైపు చూసే బిడ్డలకు ఎంత ధైర్యము, ఎంత నమ్మకం ఉంటుందో ఈ వచనాల ద్వారా మనము చూడగలుగుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఒకవేళ నువ్వు పెరిగితనంతో ఉంటే, భయంతో ఉంటే, ఏ సమయానికి ఏ జరుగుతుందా అని లేనిపోని ఆలోచనలతో ఉంటే గనక ఒకే ఒక్క చిన్న లాజిక్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. నీకు ధైర్యం కావాలంటే దేవుని మీద అనుకో, ఆయన అడుగు. జీవము గల దేవుడు, వాగ్దానమునిచ్చి నెరవేర్చిన మహారాజు, ఆయన ప్రవక్తల జీవితాల్లో చేసిన అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు చూస్తే కనుక మనకి ఆయన గొప్పతనము, ఆయన యొక్క మంచితనం మనకు అర్థమవుతుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. చూడండి, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఆయనే సర్వస్వమని. ఈ లోకంలో ఎంతోమందిని ఆశ్రయించి ఉండొచ్చు, ఈ లోకంలో ఎంతోమందిని నమ్మి ఉండొచ్చు, కానీ జీవము గల దేవుడు, ఆయన మీద మన మనసు పెడితే, మన హృదయాన్ని ఆయనకి అర్పిస్తే గనక మనకు కలిగే ఒకే ఒక గొప్పది, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనిది ఏంటో తెలుసండి? శాంతి, సమాధానం, నెమ్మది. ఎవరిని మనసు నీ మీద ఆనుకున్న వాడిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఒకవేళ సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, అనేకమైన ఆరోగ్య సమస్యలు, అనేకమైన ఆర్థిక ఇబ్బందులతో నువ్వు సతమతం అవుతుంటే కనుక నువ్వు ఒకే ఒక్కసారి దేవుని సన్నిధికి రా, ఆయన ఆశ్రయించు, నీ హృదయాన్ని ఆయనకి సమర్పించు. ఖచ్చితంగా నీ యొక్క హృదయంలో, నీ యొక్క కుటుంబంలో, ఈ బంధుమిత్రుల సహవాసం అంతట్లో కూడా నువ్వు నెమ్మది కలిగి, సమాధానం కలిగి, శాంతి కలిగి ఉంటామని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఆయనే మనకు బలమైన దుర్గము. ఎప్పుడు ఆ బలమైన దుర్గాన్ని మనం పొందుకుంటామంటే, నీతి మంతులుగా మనం అందులోనికి పరిగెట్టినప్పుడు. మనకు అర్హత కావాలి అందులోకి వెళ్ళాలంటే. అర్హత ఏంటంటే నీతి, న్యాయ, యథార్థతలు కలిగి ఉండటమే. మరి వాటిని కలిగి ఉంటే కనుక ఆ బలమైన దుర్గము కింద మనకి ఆశ్రయం దొరుకుతుంది. ఆయనే మనకి ఆధారం అని చెప్పి, ఆయన మనకి కోట, ఆయనే మన కొండ, ఆయన తప్ప నాకు వేరొక దేవుడు లేడని ఎప్పుడైతే నీ హృదయంలో ఒక బలమైన ఆలోచన కలిగి ఉంటావో ఖచ్చితంగా నీవు ఆయన మీద ఆధారపడగలుగుతావు, నీ హృదయాన్ని సమర్పించగలుగుతావు. కాబట్టి ఆయనకి మన హృదయాలను సమర్పించి ఈరోజు ఒక గొప్ప మాట ద్వారా దావీదు మహారాజు పొందిన ఆదరణను, ధైర్యమును మనము కూడా పొందుదాం. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నాటింపచేసి ఫలింపచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఈ కొందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ ప్రపంచంలో మాకు ఎవ్వరు ఇవ్వలేనిది ఆ యొక్క ధైర్యమును, ఆ యొక్క విశ్వాసమును, ఆ యొక్క పూర్ణ శాంతిని, సమాధానమును నీ యందు భయభక్తులు కలిగి ఉంటే మేము పొందుకుంటామని ఈరోజు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నన్ను ఈ వాక్యం ద్వారా తండ్రి ప్రభా, నీ బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభా ప్రేరేపించబడిన ఆయన
సమాధానం పొందుకుంటాకి, శాంతిని పొందుకుంటాకి, ధైర్యాన్ని పొందుకుంటాకి, నిరీక్షణ విశ్వాసము కలిగి నీ కృపలో దినదినము ఎదగటానికి నీ కృపను గ్రహించమని, అల్పమైన బలహీన మనస్సులను బలపరచమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.